హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అగ్రరాజ్యం అమెరికాను ఇండియా లెక్క చేయడం లేదు. హాయ్ అంటే హాయ్ అన్నట్లుగానే ఉంటుంది. ట్రంప్ ఏ స్థాయిలో తన ఆగ్రహాన్ని చూపించినా ఇండియా మాత్రం మౌనాన్ని ఆయుధంగా చేసుకుంటుంది. దీంతో ట్రంప్ దిగి వస్తున్నారు. ప్రధాని మోదీతో మాట్లాడతారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సముదాయమైన క్వాడ్ సదస్సు ఈ ఏడాది నవంబర్లో ఢిల్లీలో జరగనుంది. ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కావడంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. తాజా ఉద్రిక్తతలు, యుఎస్ అంబాసిడర్ సెర్గీ గోర్ల చర్చలు మొదలైనప్పటికీ సమ్మిట్కు ట్రంప్ రాకపోవచ్చని తెలుస్తోంది. యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ ట్రంప్ ఈ సమ్మిట్కు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇది భారత్తో అమెరికా సంబంధాల్లో బలమైన ఆసక్తిని సూచిస్తుంది. మొదట్లో ట్రంప్ జూన్లో మోడీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లుగా ప్రకటించారు. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి, క్వాడ్లో అమెరికా కట్టుబాటును బలపరచడానికి సహాయపడుతుందని భావించింది. ఈ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా, జపాన్ నేతలతో పాటు ట్రంప్తో కూడా చర్చలు జరిగితే ఆర్థిక రక్షణ, సాంకేతికత సహకారాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. కానీ ఇటీవలే భారత్, అమెరికాల మధ్య పరిస్థితులు మారాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ట్రంప్ నవంబర్ సమ్మిట్కు రాకపోవచ్చని మొన్నటి వరకు అనుకున్నారు. అయితే తాజాగా ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారత్ను దూరం చేసుకోవడంతో అమెరికాకే నష్టమని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్తో సయోధ్యకు సై అంటున్నారు. ఇందుకు మోడీ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్వాడ్ సమావేశంలో ఇద్దరు భేటీ కావడం ద్వారా చైనాకు చెక్ పెట్టడంతో పాటుగా భారత్, అమెరికా సంబంధాలు పునరుద్ధరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ట్రంప్ భారత్కు వస్తారని అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకపోతే క్వాడ్ సమ్మిట్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు. అమెరికా, భారత్ వాణిజ్య చర్చలు ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.